నమస్కారం మిత్రులారా, నేను క్లినికల్ డిపార్ట్మెంట్ డిసిడిసి హెల్త్ సర్వీసెస్ నుండి షేక్ సాదిని. నేటి టాపిక్ ఏవి ఫిస్టులా యొక్క కాన్యులేషన్ టెక్నిక్. ఏవి హీమోడయాలసిస్ కోసం వాస్కులర్ యాక్సెస్గా ఫిస్టులాకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దురదృష్టవశాత్తు అనుచిత పద్ధతుల కారణంగా కొన్ని సమస్యలు మరియు వైఫల్యాలు ఉండవచ్చు. సిరస్టెనోసిస్, థ్రోంబోసిస్, అనూరిజం మరియు చొరబాటు వంటి కొన్ని సమస్యలు. చొరబాట్లను సాధారణంగా కౌంటర్ అంటారు. ఇందులో సూది సిరలో చిక్కుకోదు, కానీ సమీపంలోని కణజాలంలో చిక్కుకుపోతుంది. కేవలం చొరబాటు వల్లనే రోగి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి టాపిక్లో సూది యొక్క లక్షణాలు, పద్ధతులు మరియు కొన్ని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. దీంతో రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఏవి ఫిస్టులాను మరింత మెరుగ్గా చూసుకోవచ్చు. ఏవి ఫిస్టులా సూది యొక్క లక్షణాల గురించి మాట్లాడితే, మొదటి లక్షణం సూది రకం. సూది రకానికి మనకు సాధారణంగా రెండు రకాల సూదులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి గుండ్రటి చిట్కాతో, మరొకటి వృత్తాకార చిట్కాతో. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం మేము పాయింటెడ్ టిప్స్ సూదులు ఉపయోగించాలి. రెండవ నాణ్యత సూది గేజ్. సూది గేజ్ సూది యొక్క బరువును సూచిస్తుంది. సాధారణంగా మనకు 14 నుంచి 18 గేజ్ల వరకు సూదులు ఉంటాయి. గేజ్ పరిమాణం పెరిగే కొద్దీ సూది వ్యాసం తగ్గుతుందని గమనించాలి. ఈ సందర్భంలో సూది యొక్క వ్యాసం 14 గేజ్లు మరియు సూది యొక్క వ్యాసం ఉండాలి 18 గేజ్లు. గేజ్ ఎంపిక ఏవి ఫిస్టులా లభ్యత మరియు దాని పరిధిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రారంభ లెక్కలు మినహా ఒక నిర్దిష్ట ఉపయోగాన్ని సిఫారసు చేసే మార్గదర్శకాలు ఏవీ లేవు. కానీ సూది గేజ్ రక్త ప్రవాహ రేటుతో సరిపోలుతుంది అనేది నిజం. ఈ పట్టికలో మీరు చూడగలిగినట్లుగా 17 గేజ్ సూది 300 మిల్లీలీటర్లు కంటే ఎక్కువ రక్త ప్రవాహాన్ని అందించదు. మీరు నిమిషానికి 350 మిల్లీలీటర్లు కంటే ఎక్కువ రక్త ప్రవాహాన్ని నడపాలనుకుంటే మీరు 15 గేజ్ ఉపయోగించాలి. మూడవ లక్షణం సూది యొక్క పొడవు. సూది యొక్క పొడవు ఏవి ఫిస్టులా యొక్క లోతుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏవి ఫిస్టులా లోతు 0.4 నుంచి 1 సెంటీమీటరు. ఇందుకోసం 1 అంగుళాల సూదిని ఉపయోగిస్తాం. ఫిస్టులా 1 సెంటీమీటరు కంటే ఎక్కువ లోతులో ఉంటే మనం 1.25 అంగుళాల సూదిని ఉపయోగించవచ్చు. ఫిస్టులా చర్మం యొక్క ఎగువ భాగంలో ఉంటే మనం అతి చిన్న సూదిని ఉపయోగించవచ్చు, తద్వారా అది చొరబాట్లకు కారణం కాదు. ఫిస్టులా తయారు చేయడానికి ఎంచుకున్న ప్రదేశం. సాధారణంగా ఫిస్టులాను నాన్ ప్రైమరీ చేతి దిగువ భాగంలో తయారు చేయాలి. సాధారణంగా తయారు చేసే ఫిస్టులాస్లో 3 రకాలు ఉన్నాయి. 1 రేడియోసెఫాలిక్ ఫిస్టులా, 2 బ్రాచియోసెఫాలిక్ ఫిస్టులా, 3 బ్రాచియోబాసిలిక్ ఫిస్టులా. కాన్యులేట్ చేయడానికి ముందు ఎర్రటి చర్మం ఉందో లేదో తెలుసుకోవడానికి ఫిస్టులాను పరిశీలించడం చాలా ముఖ్యం. ఫిస్టులాలో చొరబాటు లేదా వాపు, ఏదైనా థ్రిల్ లేదా బ్రూయిట్ ఉందో లేదో తెలుసుకోవడానికి మేము ఫిస్టులాను తనిఖీ చేస్తాము. స్టెథోస్కోప్ సహాయంతో మనం ఆస్కిలేషన్ చేస్తాం. దీనిలో మనం ధ్వని మరియు దిశను వింటాము. ఫిస్టులా ప్రవాహం. క్యాన్యులేషన్ టెక్నిక్ కోసం మేము 6 నియమాన్ని అనుసరిస్తాము. ఫిస్టులా చర్మం నుండి 6 మిమీ లోతులో ఉండాలని ఇది చెబుతుంది. ఫిస్టులా పరిపక్వం చెందడానికి 6 వారాలు పడుతుంది. ధమనులు మరియు సిరసూది మధ్య 6 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి. దీనిని అనాస్టోమోసిస్ వైపు నుండి 6 సెంటీమీటర్ల దూరంలో ఉంచాలి. సూదిని కాన్యులేట్ చేయడానికి 2 రకాల దిశలు ఉపయోగించబడతాయి: యాంటీగ్రేడ్ మరియు రెట్రోగ్రేడ్. యాంటీగ్రేడ్ డైరెక్షన్ ధమనుల సూదిని రక్త ప్రవాహ దిశలో అప్లై చేసినప్పుడు, రెట్రోగ్రేడ్ ధమనుల సూదిని అనాస్టోమోసిస్ దిశలో వర్తించినప్పుడు. సూదిని వర్తించే ముందు ఫిస్టులాను స్థిరీకరించడం అవసరం. ఇందుకోసం 3-పాయింట్ టెక్నిక్ను ఉపయోగిస్తాం. మనం చూపుడు వేలు, బొటన వేలు వాడతాం. దీనిలో మనం బాహ్యచర్మం మరియు చర్మం యొక్క 2 పొరలను క్యాన్యులేటర్ వైపు లాగి అప్లై చేస్తాము. దీనివల్ల కాన్యులేషన్ సులువుగా జరిగి రోగి నొప్పి కూడా తగ్గుతుంది. చొప్పించడం యొక్క కోణం. సూదిని మనం ఏ కోణంలో అప్లై చేయాలి? సాధారణంగా సూదిని 20 నుంచి 35 డిగ్రీల కోణంలో అప్లై చేయాలి.
కానీ ఇది బొటనవేలు నియమం కాదు. సాధారణంగా ఇది రోగి యొక్క ఫిస్టులా యొక్క లోతుపై ఆధారపడి ఉంటుంది. లోతైన ఫిస్టులాస్లో మనం సూదిని పెద్ద కోణంలో వర్తింపజేయాలి. మరోవైపు చర్మానికి ఎగువన ఉన్న ఫిస్టులాస్లో సూదిని చిన్నగా అప్లై చేయాలి. మొదటి టెక్నిక్ రోప్ లాడర్ టెక్నిక్. ఇది చాలా పురాతనమైన మరియు క్లాసికల్ టెక్నిక్. దీనిలో మొత్తం ఫిస్టులా పొడవు మరియు విభాగాన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో సూది మునుపటి స్థానం నుండి 1 అంగుళం కోణంలో వర్తించబడుతుంది. ఈ విధంగా సూది మునుపటి స్థానం నుండి 1 అంగుళం కోణంలో వర్తించబడుతుంది. మొత్తం ఫిస్టులా సెగ్మెంట్ ఉపయోగించబడే వరకు ఇది జరుగుతుంది. మొత్తం ఫిస్టులా సెగ్మెంట్ ఉపయోగించిన వెంటనే మేము అప్లై చేసిన అదే ప్రదేశం నుండి ప్రారంభిస్తాము. మేము ప్రారంభించిన ప్రదేశానికి సూది. ఈ టెక్నిక్ యొక్క ప్రయోజనాలు. మొదటి ప్రయోజనం ఏమిటంటే ఇది ఫిస్టులా యొక్క ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు తగ్గుతాయి. అనూరిజం ఉండదు. మునుపటి స్థానంలో వేసిన సూది యొక్క గాయాన్ని పూరించడానికి మాకు సమయం లభిస్తుంది. రెండవ టెక్నిక్ బటన్ హోల్ టెక్నిక్. ఈ పద్ధతిలో ఫిస్టులా కానులేషన్ కోసం ఒకే కోణం, ఒకే లోతు మరియు ఒకే బిందువును ఎంచుకుంటారు. బటన్ హోల్ టెక్నిక్ యొక్క ప్రయోజనాలు. ఈ పద్ధతి రోగులకు తక్కువ బాధాకరంగా ఉంటుంది. చొరబాట్లకు అవకాశాలు కూడా తక్కువే. ఈ టెక్నిక్లో కాన్యులేషన్ మిస్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే. కాన్యులేషన్ విధానం. ఫిస్టులా చేతికి టోర్నిక్వెట్ వర్తించండి. యూనిట్ ప్రోటోకాల్ ప్రకారం ఏవీ ఫిస్టులాను క్రిమిరహితం చేయండి. 10 మిల్లీలీటర్ల సిరంజిని ఫిస్టులా సూదికి అప్లై చేసి ప్రైమ్ చేస్తే గాలి తొలగిపోతుంది. తరువాత ఫిస్టులాను 25 డిగ్రీల కోణంలో లెక్కించవచ్చు. రక్త ఫ్లాష్ బ్యాక్ గమనించిన వెంటనే దానిని మైక్రోపోర్తో టేప్ చేయండి. 10 మిల్లీలీటర్ల సిరంజి వాడాలి. సూదిని క్యాన్యులేట్ చేసిన వెంటనే టోర్నిక్వెట్ను తొలగించండి మరియు ఫిస్టులా సూదిని టేప్ చేయండి. బ్లడ్ ఫ్లాష్ బ్యాక్ గమనించిన వెంటనే 10 మిల్లీలీటర్ల సిరంజితో రక్తాన్ని ఆస్పిరేట్ చేయాలి. సూదిని సాధారణ సెలైన్తో ఫ్లష్ చేయండి మరియు దానిని బిగించండి. చొరబాటు యొక్క సంకేతాలు మరియు లక్షణాలను గమనించండి. నార్మల్ సెలైన్ లేదా రక్తం యొక్క కణజాలంలోకి ప్రవేశించినప్పుడు రోగులు సాధారణంగా తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. రెండవ సూదిని వర్తించడానికి ఈ దశలను ఉపయోగించండి. ఏవి ఫిస్టులాను తయారు చేసే ముందు చేతుల పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఏవైనా ప్రశ్నలు, సలహాలు, సందేహాలకు కామెంట్ సెక్షన్లో రాయవచ్చు. ధన్యవాదాలు.